పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రజా పాలన వర్ధిల్లాలి. రైతు ప్రభుత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. రైతు ప్రభుత్వం వర్ధిల్లాలి. 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 రైతు రాజ్యం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. రైతు రాజ్యం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న మీదికెళ్ళండి సోషల్ మీడియా కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సర్పంచులు ఇట్లా అండి పోషణలు ఇట్లా అండి పని అది ఏదైతే ఒకటి వస్తుంది అధ్యక్షులు నాయకులు శివన్న సంజీవురా ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ మరియు బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కరిస్తున్నా. ఈరోజు మీ అందరి సమక్షంలో, మనందరి సమక్షంలో ఈ చిగుమూడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుందో, ఇందిరమ్మ పాలన ఏ విధంగా ఉంటుందో, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నమాట తప్పకుండా మాట అంటే కూడా మడమ తిప్పని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి రైతులకు రుణ విముక్తుల్ని చేస్తాం, మీరు ఇబ్బంది పడకండి, మీరు బ్యాంకులో మీకున్న అప్పుకు మీరు టెన్షన్ పడాల్సింది లేదు, ఇబ్బంది పడాల్సింది లేదు, నేను హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఈ రుణాన్ని మీకు లేకుండా రుణ విముక్తుల్ని చేస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తానే ఆ రోజు మా నాయకులు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగినది. ఆ విధంగానే మన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా గంటాబద్ధంగా ఎక్కడ సమావేశం జరిగినా ఖచ్చితంగా రైతు విముక్తి కావాల్సిందే, రైతుల కోసం ఎంత దూరం అయినా కూడా, ఎంత ఇబ్బంది అయినా కూడా మేము రుణమాఫీని చేస్తామని గంటాబద్ధంగా కూడా చెప్పారు. వారు కూడా అన్న మాటకు కట్టుబడి ఈరోజు రైతు రుణమాఫీ ఒకటేసారి రైతు రుణమాఫీ జరగాలని నిన్ననే వాళ్ళు తీర్మానం చేసి రాజముద్ర కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే రైతు అంటేనే కాంగ్రెస్. ఎప్పుడు రైతులు బాగుపడాలన్నా అన్ని ఒక రైతులంటే ఒక కులంతో కాదు, అన్ని కులాలు, అన్ని మతస్థులు కలిస్తేనే ఒక రైతు కుటుంబం అంటేనే భారతదేశం. ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే మొదట రైతులు సంతోషంగా ఉండాలని నమ్మింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానిలో మా పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర కేబినెట్ను మెప్పించి రేవంత్ రెడ్డి గారు వీరందరూ, మనకు రాహుల్ గాంధీ గారు కూడా గతంలో వరంగల్ డిక్లరేషన్లో సోనియమ్మ నోటితో మనకు కూడా చెప్పడం జరిగింది. ఆ మాటని ఈ రోజు నెరవేర్చుకున్నారు కాబట్టి వారికి నిజంగా ఇది రైతుల దినం. ఈ రోజు నిజంగా రైతుల విజయం. రైతులంటే రైతులకు న్యాయం జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీకి మనం ఇప్పటికి కూడా రైతే కాంగ్రెస్ రైతు కాబట్టి వారందరికీ మనం ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత రైతు కుటుంబ సభ్యుల మనకున్నది. అందుకనే నేను ఈరోజు వారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి
మరియు అప్పుడు రాహుల్ గాంధీ గారికి, మన సోనియమ్మ గారికి, వారందరికీ చిగుమూడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వరి వేస్తే ఊరి అన్న ప్రభుత్వం నుంచి వ్యవసాయం దండుగా అన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వ్యవసాయం అంటే పండుగ అన్నట్టుగా ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో పంట రుణాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానన్న క్యాబినెట్ తీర్మానానికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు 2022 సంవత్సరంలో వరంగల్లో నిర్వహించిన సభలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న మాట ప్రకారం గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నిన్న 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తానికి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ హర్షం వ్యక్తం చేసే కార్యక్రమంలో మా ఉస్నాబాద్ షా గౌరవ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాలు పంచుకుంటున్నారంటే అది మన గడ్డ చేసుకున్న రుణం. అటువంటి కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ గారు రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ విషయంలో ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నందుకు మనం గర్వపడాలి. అటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటాం. ఈరోజు అన్నదాతలు ఎన్నో కష్టాలు పడ్డారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పింది, చేసింది వీసమెత్తు లేదు, చెప్పుకున్నది కొండంతా. కానీ ఈరోజు అధికారం రాగానే ముందు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ అన్న మాట ఈరోజు వచ్చే నెలే జూలై నుంచి మేము కార్యక్రమం మొదలుపెడతాం. ఒకే దఫాగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం ఇది గొప్ప. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్యకర్తగా నేను గర్వపడుతున్నా. అన్నదాతలకు ఇటువంటి రుణమాఫీ చేయడం అనేది మనం అందరం హర్షం వ్యక్తం అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారికి, మన గడ్డ బిడ్డ, మన ఉస్నాబాద్ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక ముందు కూడా రైతన్నలు మీరెవరు అందరూ పడిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో ఉస్నాబాద్ పేరు చెప్తే కాలర్ ఎగిరేయాలని చెప్పిన మన పొన్నం ప్రభాకర్ గారి మాట బాజాప్తా నిలబెడతాడు, బాజాప్తా పాటిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై పొన్నమన్న, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేదాన్ని తీర్మానం చేసి రాజముద్ర వేయడం జరిగింది. దీనికి చిగురుమావడి మండల్ కిసాన్ సెల్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు ప్రతి ఒక్క మినిస్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది రైతు ప్రభుత్వం అనేది నిరూపించడానికి రేవంత్ అన్న ఆగస్టు 15 లోపు రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు తెచ్చుకోమని చెప్పాడు ఎలక్షన్ ముందు. అదేవిధంగా ఈరోజు మాట నిలబెట్టుకోవడం కొరకు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా రాజముద్ర వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మరియు ఉస్నాబాద్ మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర క్యాబినెట్ 2 లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపినటువంటి ఒక ధర్మిల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా హుస్నాబాద్ శాసనసభ్యులు
రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాలాభిషేకం చేసినటువంటి మా చిగురుమావుడి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నికలకు ముందే 2022లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో చెప్పినాడు, రేపు రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చిండ్రు. వరంగల్ డిక్లరేషన్లో మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 నెలల వ్యవధిలోనే 2 లక్షల రుణమాఫీని చేసేటువంటి ఒక కార్యక్రమానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క సబ్బండ రైతు వర్గాలన్నీ కూడా ఈ యొక్క చర్యకు, ఈ యొక్క కార్యక్రమానికి హర్షం వెలిగిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. గతంలో ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కేవలం 2 మార్లే చేసింది. 2014లో ఒకసారి, 2018లో ఒకసారి. కేవలం 23,000 కోట్లు ఈ 9 సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఒకే దఫా ఒకే మారు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చొప్పున ఒకే టైం లోపల 31,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు రుణమాఫీ చేసినటువంటి ఒక ఘనత గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిది, క్యాబినెట్ అని చెప్పి ఒక సందర్భంగా నేను చెప్తున్నా. ఒకప్పుడు వ్యవసాయం దండగానే నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగ అనేటువంటి ఒక నినాదం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక రైతులందరికీ కూడా రేపు రాబోయే కాలంలో పూర్తి స్థాయి సంక్షేమ ఫలితాలు, సంక్షేమ పథకాలు రైతులకు అందుతాయని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క చర్యకు ఆడిన మాటను తప్పకుండా, మడిమ తిప్పకుండా, మాట తప్పకుండా అన్న దాని ప్రకారం 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం, ఆమోదం పొందడం చాలా హర్షణీయమైనటువంటి ఒక విషయం. ఈ యొక్క సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి పొన్నమన్న గారితో పాటు క్యాబినెట్కు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల పక్షాన, హుస్నాబాద్ మరియు కరీంనగర్ జిల్లా పక్షాన మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం. జై కాంగ్రెస్.